దైవానికి మనస్సుకు ప్రతిరూపమైనటువంటి ధనాన్ని వెచ్చించి అంత పెద్ద మందిరాన్ని నిర్మాణం చేసి మన ప్రాంగణానికి అత్యుత్తమమైనటువంటి భగవత్ శక్తిని అందింపజేసినటువంటి ఆ భగవానునికి అనంత కోటి ప్రణామాలు తెలియజేస్తూ, సమయం చాలా విలువైనటువంటి నేను అప్పగారు ఇంతకుముందు మనకు చాలా బోధించారు. పెద్దలపైన శ్రద్ధ, మాతృపూర్తిపైన భక్తి, మాతృదేవో భవ పితృదేవో భవ అని ఎన్ని ఏమైనప్పటికీ పెద్దలను సేవించమని అప్పగారు సెలవిచ్చారు. వారి యొక్క అడుగు జాడలో మనమందరం కూడా నడవాలని తెలియజేస్తూ, మన ధర్మం, మన దేశం, మన దైవం, ఈ మూడు మనం నిగ్రహించుకుంటేనే ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మన సొంతం చేసుకోగలుగుతాం. అటువంటి పరమ భాగవతోత్తమైనటువంటి భక్తిని మన హృదయ మందిరములో శాశ్వతంగా ఈ దేహం నుంచి వీడేంత వరకు, ఆకాశ పర్యంతం వరకు ఆత్మలోనాత్మ వివేకమైనటువంటి జ్ఞాన సంపన్నులు, యోగ దృష్టి కలిగి, చిత్తశుద్ధి కలిగి ఎవరైతే భగవానుని ఆరాధిస్తారో వారి హృదయంలో నేను నివాసమై ఉంటానని కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్టుగా మనకి ఇప్పటి వరకు పెద్దలు ఆ గీతా సారాంశాన్ని అందించారు. అటువంటి సారాంశంలో మనం ఏం చేస్తున్నాం, ఈ జీవిత పరమార్థ సత్యం ఏంటి, ఎందుకు వచ్చినాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ పోతున్నాం, అసలు జీవితం అంటే ఏంటి, దీని యొక్క లక్ష్యాన్నిగా మనము ఒక నిమిషమైన మననం చేసినట్టయితే మన మానవ జీవనానికి మంచి మార్గము, మంచి సంస్కృతి, మంచి ఆచారము, మంచి నియమాలు అలవడతాయి. మనం ఏదైతే ఆచరిస్తామో భవిష్యత్ తరాలు మన పిల్లలు కూడా అదే ఆచరిస్తారు. మనం ఏదైతే ఆచరిస్తున్నామో మన ఆచరణలే రాబోయే తరాలకు వెలుగవుతుంటుంది. ఆ వెలుగులో ఒకరిని ఒకరు చూసుకోవడానికి ఆస్కారం ఉంది. అంధకారం నుంచి తేలి వెలుగులోనికి ప్రవేశించాలంటే గురువు కావాలి. ఆ గురుమూర్తి ద్వారానే మనము గురి తెలుసుకోగలుగుతాం. ఆ గురి వలననే ఈ విశ్వంలో జరుగుతున్నటువంటి విపత్తులన్నిటిని కూడా పరిశీలన చేయడానికి మానవ జీవనానికి ఆస్కారం ఉంది. పశువులైన పిల్లలు తీస్తాయి, పక్షులైన పిల్లలు తీస్తాయి, బాజార్లో ఉండే శునకాలైన పిల్లలు తీస్తాయి, మనుషులైన పిల్లలు తీస్తారు. పిల్లలు తీయడం గొప్పతనం కాదు, సంసారం చేయడం గొప్పతనం కాదు, సంస్కారం కలిగినటువంటి సంసారం చేయడం ఉత్తమమైనటువంటి. జీవిత యథార్థ సత్యాన్ని గ్రహించుకొని, పరమోత్కృష్టమైన సత్యాన్ని గ్రహించుకొని మనం నడవాలి. ఇది మానవ ధర్మం. ఏ ధర్మం లోపట మనం ఆచరిస్తున్నామో అది ధర్మం అవుతుంది కదా. అన్ని మతస్థులు వచ్చి వాళ్ళ గురించి మనం చెప్పడానికి అధికారం లేదు. మన ధర్మం గురించి మనం చక్కగా చేసుకుంటే చాలు, మనం బాగుపడతాం. ఇవల్ల ప్రతి క్షణం చూస్తున్నట్టయితే ఎన్నెన్నో లవ్ జిహాదులు వస్తున్నాయి. అప్పగారు ఇంతకుముందే హెచ్చరించారు. పెద్దలు చెప్పిన మాట గ్రహించుకోవాలా. ఇప్పుడు మాకైతే ఏమి అవసరం లేదని కాదు కదా, మేము దేనికి బుర్జు లాంటి వాళ్ళు. ఆ బుర్జులో ఉంటే పైన ఎక్కి చూస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు వస్తున్నారనేది చూసుకోవడానికి మనకు ఆస్కారం ఉంది. ఈ మహాత్ములందరూ కూడా బుర్జు లాంటి వాళ్ళు. ఈ బుర్జులు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఉపయోగం చేసుకోవాలి. ఈ గ్రామానికి, దేశానికి బుర్జులు మనకి ఎట్లా ఉంటాయో ఒకప్పుడు వెనకడికి, అట్లా ఈ మహాత్ములందరూ కూడా మఠాలు, పీఠాలన్నీ కూడా ఎట్లాంటివి అంటే బుర్జు లాంటి వాళ్ళు. ఆదేశాన్ని అనుసరించేవాళ్ళు, జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు, యోగాన్ని ఇచ్చేవాళ్ళు, ధర్మాన్ని ఇచ్చేవాళ్ళు, దైవత్వాన్ని బోధించేవాళ్ళు గురువులు అన్నమాట. ఆ గురువు ఉన్నంతసేపు, ఈ బురుజు ఉన్నంతసేపే మన రక్షణ కవచం చూసుకోవాలి. ఆ రక్షణ కవచం చూసుకుంటే భవిష్యత్తు మన గ్రామం బాగుపడ్డట్లా, మన పట్టణం బాగుపడ్డట్లుగా మన దేశం బాగుపడుతుంది. ఇప్పుడు మన కుటుంబాన్ని రక్షించుకున్నట్టయితే భవిష్యత్తు గ్రామం రక్షించబడుతుంది.
ఆ గ్రామం రక్షించుకున్నట్టయితే మండలం రక్షించుకోబడుతుంది. ఆ మండలంని రక్షించినట్టయితే ఒక జిల్లా రక్షించుకోబడతాం. జిల్లా నుంచి అయితే ఒక రాష్ట్రం వస్తుంది. ఒక రాష్ట్రం నుంచి ఒక దేశాన్ని రక్షించుకోగలం. కానీ ఒక ఇంట్లో ఒకరి శత్రువులయ్యి మన పిల్లలని మనం పక్కదారి పడుతుంటే మనం చూసి చూడనట్టు పడుకుంటే అది మన మూర్ఖత్వం. వాళ్ళని సక్రమ దిశలో తీసుకురాకపోవడం మనకు అంతకంటే ఇంకా పట్టినటువంటి దరిద్ర పీడ. అంటే ఈ దరిద్రం దొలగాలంటే, దైవత్వం మన సొంతం కావాలంటే పెద్దల వాక్కులు సద్ది మూటలు, పెద్దల మాటలు సద్ది మూటలు అన్నట్ట. పెద్దలు చెప్పినటువంటి మాటను వాయిస్తే అది సద్ది మూట. ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు ఆ మాట గుర్తొస్తుంది. అటువంటి శబ్దాన్ని మనం ఎప్పుడైతే పిల్లలకు రంగరించి పోస్తామో, ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదన్నా రోగం చెప్పకపోతే ఆయన ఏమిస్తాడో తెలియదు. అందుకే డాక్టర్ ముంగట, గురువు ముంగట, తల్లిదండ్రి ముంగట అబద్ధం ఆడరాదని అప్పగారు చెప్పిండ్రు. అది వాస్తవమే. నానా విధాలుగా ఎన్ని విధములుగా చెప్పినను అది ఎందుకు చెప్పిండంటే మనస్సు నిగ్రహించుకోవడానికి మాత్రమే జ్ఞానోపదేశం చేశారు. ఆ మనస్సు నిగ్రహం కావాలంటే ఏం కావాలంటే మహాత్ముల దర్శనం కావాలి. మహాత్ములు ఏమైతే బోధిస్తున్నారో ఆ బోధనలో మనం నడవాల. అప్పుడే మన సంస్కృతి, మన ధర్మం నిలబడుతుంది. ఇంత ఉన్నది కానీ ఎన్నో రోజుల నుంచి మన సంస్కృతిలో నుంచి వేరే వేరే మతాలకు చెదలు పట్టిన పురుగుల్లాగా వెళ్తూనే ఉన్నారు. అక్కడక్కడ మస్తు చూస్తున్నాం. ఎంత బిగి పెట్టినా కానీ వెళ్తూనే ఉన్నాడు. అప్పగారు చెప్పారు ఇంతకుముందు, మా దగ్గర కూడా ఒక గాంధీ హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ వచ్చిండ్రు 15 రోజుల క్రితం. ఒకటే కూతురు, మొక్కంగా బుట్టే. ఆ ఒక్క కూతురు ఏం చేసిందంటే కాసాబును ప్రేమ చేసింది. అయితే వాడికి 2 పిల్లలు తల్లి ఉండరు. అయినా వాడే చేసుకుంటా అంటారు. ఆ కేసు తీసుకొని వచ్చారు. నిన్నగాక మొన్న మళ్ళీ మీడియాకి వచ్చింది. ఏమనంటే, నేను అక్కడ మన హిందుత్వంలో ఉన్నటువంటి సంస్కారం, మన హిందుత్వంలో ఉన్నటువంటి సభ్యత లేకపోవడం వల్ల నేను తిరిగి మళ్ళీ హిందుత్వంలోకి వస్తున్నా అని ప్రకటించింది ఆమె టీవీలలో. అంటే ఇక్కడ ఏం తక్కువైందని ఎక్కడ పోయినావు, ఏం లేదని ఎక్కడికి వెళ్ళి వచ్చినావు. అసలు ఆమెకు 2 రోజులు బోధించినాం. గాంధీకి వెళ్ళి దొరుకుని వచ్చిండ్రు ఆ డాక్టర్. ఎక్కడన్నా చేయండి అప్పగారు, మార్చండి అంటే ఎన్ని విధాలుగా చెప్పినా ఆమె మారే సిచ్యువేషన్ లేదు. కానీ దెబ్బ తగిలిన తర్వాత మారింది. 6 నెలలు ఉండి మరొచ్చి ఇప్పుడు నేను ఉంటాను అని అక్కడ సంస్కారం ఏముందో తెలుసుకొని ఇక్కడ మనకు చెప్తుంది. అంటే మనం పిల్లలు బాగా గ్రహించుకోవాలి. ఎంత దురుద్దేశంతో మన మీద రంగరిస్తున్నారో వాళ్ళు. బయటి దేశస్తులు దేశం ఏలుబెట్ట సంద అయితే కాలు పెట్ట సంద అన్నట్టుగా మెల్ల మన దగ్గర కూర్చుండి, మన తిండి తిని, మన బట్ట కట్టి, మనెంబడి తిరిగి, మన సోపతి చేసి వాడు మన పిల్లలన్నీ తీసుకొని పోతుంటే మన సంతానం ఎక్కైపోతుంది, మన సంతానం తక్కువైపోతుంది. రానేమైపోతుంది, మనం ఉన్నా కానీ లేనట్టు అయిపోతున్నాం. ఎక్కడెక్కడో మీరు పిల్లలు పెద్దలను అందరికి చేసుకుంటూ వస్తున్నారు. అప్పటిదాకా మన సంపదలు, ధనము, ధాన్యము, డబ్బులు, ఇల్లు, ముల్య, ఎన్నెన్నో వందల ఎకరాలు, బిల్డింగులు కట్టుకుంటూ పోతున్నాం మనం. ఇవన్నీ భవిష్యత్తులో ఎవరి పాలైతే తెలుసా? మన పిల్ల ఉన్న ఒక్కడక్కడ పోయినప్పుడు ఈ సంపద అంతా వానింటికే పోతుంది. మనం ఒక్కసారి గ్రహించుకొని మన పిల్లలకు సక్రమమైన దారాలు తీసుకొచ్చుకొని భవిష్యత్తులో జరిగినటువంటి విపత్తులు మన దగ్గర రాకుండా, మన గ్రామంలో మన పల్లెలకు రాకుండా చూసుకోవాలని మీకు అందరికీ మనస్ఫూర్తిగా